ఖచ్చితంగా మా నాయకులు మీటింగ్ నుంచి తిరిగి రాకపోవడానికి కారణం నువ్వే. తన కూతురు ప్రాణాల కోసం తన ప్రాణం పోయినా పర్లేదని మనతో వచ్చాడన్న. కూతురు మీద ఒట్టేసి అబద్ధం చెప్తాడని అనుకోవట్లేదు. పరమన్న, ఈ వస్తుని సేవ్ చేయడానికి అది కూడా ప్లాన్ ఉంది. నువ్వు ఒప్పుకుంటే. ఏంటి ఒప్పుకునేది? నేను నా పార్టీని నన్ను నమ్మి పంపించిన గోపని మోసం చేయలేను. వస్తుని చెల్లన్నా, తనకేమన్నా కష్టం వస్తే ముందుంటానని చెప్పి అదంతా మర్చిపోయావా? మీ వాళ్ళకి ఎటువంటి హాని జరగకుండా ఇన్ని వస్తుని కాపాడేయాడి అన్నది ఉంది. ఏంటది? ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? అదే అన్న, జస్ట్ ఇప్పుడే ఆ డీజీపీ ఊబులో పడి చనిపోయాడు. డీజీపీ ఊబిలో పడిపోవడం ఏంటి? అసలు ఏం జరిగింది? తన కూతురు కోసం మొదట ఆ డీజీపీ మీ దగ్గర రావడానికి ఒప్పుకున్నాడన్నా, కానీ సగం దూరం వచ్చిన తర్వాత చావుంటే భయం వేస్తుందేమో మమ్మల్ని తోసి పారిపోవడం ట్రై చేశాడు. ఆ పరిగెత్తే ప్రాసెస్ లో ఇదిగో దీంట్లో పడిపోయాడన్నా. మేమని బయటికి రావడానికి చాలా ట్రై చేసామన్నా, కానీ